నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీతో ఏ ప్రాంతీయ పార్టీలు కలిసినా, ఏ ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నా అది ఒక ధృతరాష్ట్ర కౌగిలి అనేది పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. అయితే ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న అది పూర్తి స్థాయిలో రుజువైంది సార్వత్రిక ఎన్నికల్లో అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పలు భాగస్వామ్య పక్షాలు కనుమరుగైపోగా మరికొన్ని ప్రాభవాన్ని కూడా కోల్పోయాయి ఎప్పుడైతే బీజేపీతో పెట్టుకున్నటువంటి సందర్భంగా. అంటే రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకిస్తూ కేంద్రంలో కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు మట్టి కరిచాయని చెప్పుకోవాలి. అంటే అవసరార్థం చేతులు కలిపినటువంటి టీడీపీ, జేడీయూ అట్లాగే ఎల్జేపీ పార్టీలే కమలదళాన్ని ఆదుకున్నాయి. అవి కూడా గతంలో బీజేపీపై కత్తులు నూరినటువంటివే. అయితే వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్లు ఇప్పుడు మోడీ షా ద్వయానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాస్తవానికి 2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీకి 24 మిత్రపక్షాలు ఉండేవి. ఆ తర్వాత వాటిలో పలు పార్టీలు ఎన్డీఏతో కొంత సంబంధాలు తెంచుకున్నాయి. మోడీ తన అవసరార్థమే పొత్తులు పెట్టుకుంటారని, కొంత అవసరం తీరిన తర్వాత కరివేపాకులా వదిలేస్తారని వాళ్ళ మిత్రపక్షాలు బాధించడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అంటే అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాన్ని, సంకీర్ణ ధర్మాన్ని పాటించేవి యునైటెడ్ ఫ్రంట్ అంటే యూపీఏ ప్రభుత్వం కొద్ది కాలమే అధికారంలో ఉన్నప్పటికీ కూడా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారం పాలన సాగించింది. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ కమిటీ ఉండేది. ఆ తర్వాత యూపీఏ కోసం వామపక్ష నేతలు చిదంబరం కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ఈ కూటమికి కూడా సమన్వయ కమిటీ ఉండేది. అంటే అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వానికి కూడా పరిపాలనకు సంబంధించినటువంటి జాతీయ ఎజెండా ఉంది. దీనిని జస్వంత్ సింగ్ రూపొందించారు. ఇక 99లో ఈ ఎజెండాను సవరించారు. అట్లాగే సమాఖ్య సామర్థ్యాన్ని కాపాడుతామని, అట్లాగే మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అందులో హామీ ఇచ్చారు. అయితే వాజ్పేయి రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పుడు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయలేదు. అయితే తరచూ మిత్రపక్షాలతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించుకునేవాళ్ళు. కానీ ఇక్కడ 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయ కమిటీ ఊసే లేదు. భాగస్వామ్య పక్షాలతో కానీ, లేదంటే కనుక పార్టీ సహచరులతో కానీ చర్చించినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వ విధానాలను కానీ, కార్యక్రమాలను కానీ ఆయన నిర్ణయించేవారు. నిపుణుల కమిటీ రూపొందించినటువంటి విధానాలు అట్లాగే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తరఫున ఆయనే ప్రకటించేవారు. చివరికి అదే ఎన్డీఏ విధానం అయిపోయింది. భాగస్వామ్య పక్షాలు చివరికి పార్టీ ఎంపీల మాటకు విలువ లేకుండా పోయింది. దీంతో వారందరూ కూడా మోదీ చెప్పిన దానికంటే కూడా ప్రభుత్వ విధానంగానే కొంత ఆమోదించేవాళ్ళు. 2002లో గుజరాత్లో మారణ హోమం జరిగినప్పుడు కూడా ఇదే మోదీ తరహా పాలన అయినటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విడిచిపెట్టడానికి మోడీ వైఖరే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు ఎక్కువ శాతం అభిప్రాయపడుతున్నారు. అంటే 2014-19లో మిత్రపక్షాల డిమాండ్లను మోడీ పెడచెవిన పెట్టారు. ఆయనకు సభలో పూర్తి మెజారిటీ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. సో తమ మనుగడే ప్రశ్నార్థకం అవడంతో మిత్రపక్షాలు చాలా పార్టీలు ఎన్డీఏకి గుడ్ బై చెప్పాయి. సో స్నేహబంధం చెడిపోయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు కొన్ని నెలల పాటు పరస్పరం విమర్శలు, ఆరోపణలు కూడా చేసుకున్నారు. 2019లో షా మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్డీఏ తలుపులు శాశ్వతంగా మూసేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు త్వరలోనే ఎన్డీఏ గుట్టికి చేరతారని షా అప్పట్లో అంచనా వేశారు. కానీ అది జరగలేదు. అయితే షా మాట కౌంటర్గా చంద్రబాబు కూడా దక్షిణాదిన ఖాతా తెరిచేందుకు బీజేపీని ఎప్పటికీ అనుమతించమని కూడా భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే చంద్రబాబు కంటే అతిపెద్ద అవకాశవాది మరొకరు ఉండరని కూడా షా అప్పట్లోనే ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అవినీతిపరుడని కూడా ఆరోపించారు. అయితే తన కుమారుడికి పదవులు కట్టబెట్టడం పైన చంద్రబాబు ఆసక్తి ఎక్కువ అనే విమర్శలు కూడా చేశారు. సో ఇప్పుడు 2014కు ముందు ఆ అమిత్ షా ఎక్కడున్నారు, అంటే ఆయన చరిత్ర ఏమిటి, నేను చాలా మాట్లాడగలను, సరైనటువంటి సమయంలో మాట్లాడతాను కూడా చంద్రబాబు ప్రతి సమాధానం ఇచ్చుకుంటూ అప్పట్లో అది అలా ముగిసిపోయినటువంటి పరిస్థితి. ఇలా వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పుడు ఇరుపక్షాలు మరోసారి చట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఎవరు ఉండరని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మాదిరిగానే దాని విధేయులైనటువంటి మిత్రపక్షాలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయి. విశ్లేషణ కోసం బీజేపీ మిత్రపక్షాలను 4 గ్రూపులుగా విభజిస్తే మొదటి గ్రూప్లో బీజేపీతో సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం స్నేహం చేసినటువంటి ఎన్సీపీ అజిత్ పవార్, అట్లాగే శివసేన షిండే, అసోం గణ పరిషత్, అట్లాగే తమిళనాడులోని అన్నాడీఎంకే, మూడోది అన్నాడీఎంకే వర్గాలు. అంటే ఈ పార్టీలన్నీ దారుణంగా దెబ్బతినటువంటి పరిస్థితులే. అంటే రెండో గ్రూప్లో ఉన్నటువంటి పార్టీలు కనుక చూసుకుంటే జేడీయూ, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి లోక్ జనశక్తి, అట్లాగే తెలుగుదేశం పార్టీ. మరి ఈ 3 పార్టీలు గతంలో ఎన్డీఏ మిత్రపక్షాలే. ఆ తర్వాత వివిధ కారణాలతో కొంత ఎన్డీఏ గుడ్ బై చెప్పాయి. ఈ 3 పార్టీలతో ఎన్నికలకు ముందే బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు సత్ఫలితాలను ఇచ్చింది. జేడీయూకు 12, టీడీపీకి 16, చిరాగ్ పాస్వాన్కు 6 స్థానాలు లభించాయి. సో ఈ 3
పార్టీల మద్దతు కారణంగానే ఇవాళ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి వాస్తవానికి కొన్ని పార్టీలు ఏంటంటే రాష్ట్రంలో కుస్తీలాగా, ఢిల్లీలో దోస్తీలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మూడో గ్రూప్ విషయం తీసుకుంటే మూడో గ్రూప్లో వైఎస్ఆర్సీపీ, బీజూ జనతాదళ్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. అంటే ఇవి మూడు ఆయా రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలుగా అవి స్థానికంగా బీజేపీతో పోరాడినప్పటికీ కూడా పార్లమెంట్లో కీలక సమావేశాల్లో కీలకమైనటువంటి సమయాల్లో ఆ పార్టీకి కొమ్ము కాశాయని చెప్పుకోవాలి. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు లభించినటువంటి స్వయం ప్రతిపత్తి రద్దు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధన చట్టం సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం, ఓటింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాల సమయంలో ఎన్డీఏకు మద్దతుగా నిలిచాయి. సో ఇక నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖరరావు ఏమి ఆశించి ఎన్డీఏకు మద్దతు ఇచ్చారో తెలియడం లేదు. కానీ ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడ్డారా, లేదంటే అధికార పక్షం వైపు ఉంటే సురక్షితమని అందరూ భావించారా? కారణం ఏదైనా ఆ మూడు పార్టీలు కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ మూడింటిని ఓటర్లు తిరస్కరించడం కొంత కొసమెరుపుగా చెప్పుకో. అంటే బీఆర్ఎస్, బీజేడీ పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఇక వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ప్రతిపక్షం వైపే ఉంటామని పట్నాయక్ ఇప్పుడు చెప్తున్నారు. బలమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని కూడా కార్యకర్తలకు ఆయన ఇవాళ చెప్తున్నటువంటి మాట. అయితే ఆ పార్టీలు ఎలా మట్టి ఖర్చు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ 4వ కేటగిరీ నుంచి కొంత చెప్పుకుందాం. ఒకప్పుడు బలమైనటువంటి అమాయకులుగా ఉండి ఆ తర్వాత అప్పుడప్పుడు మద్దతు ఇచ్చినటువంటి వారు ఆ కేటగిరీ కిందికి మనం చూడొచ్చు. 1996 నుండి శిరోమణి అకాలీదళ్ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటుంది. 24 సంవత్సరాల పాటు బీజేపీకి కొంత మద్దతుగా ఇచ్చినటువంటి ఆ పార్టీ 2020 సెప్టెంబర్లో రైతుల ఆందోళన నేపథ్యంలో దోస్తీ కటీఫ్ చెప్పింది. కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. బీజేపీతో సుదీర్ఘకాలం చెలిమి చేయడంతో ఆ పార్టీ స్థానాన్ని వేరే పార్టీలు ఆక్రమించాయి. ఇప్పుడు 100 సంవత్సరాల నాటి ఆ పురాతనమైనటువంటి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో విలువలాడుతుందని చెప్పుకోవాలి. అంటే తమిళనాడు అన్నాడీఎంకే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ పార్టీ చాలా కాలం పాటు బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మోదీ అవలంబించినటువంటి విభజన రాజకీయాలు అన్నాడీఎంకేని పూర్తిగా పునాదిని కదిలించేసాయని చెప్పుకోవాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న గ్రూపులు ఇప్పటికీ బీజేపీకి మద్దతిస్తుండగా కొంత ఎడాపెడా పళనిస్వామి నేతృత్వంలో బలమైనటువంటి గ్రూపు గత సెప్టెంబర్లో కమలదళంతో కొంత సంబంధాలు తెంచుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం మహబూబా ముఫ్తీ నేతృత్వంలో పీడీపీ కొంత కమలదళంతో పొత్తు పెట్టుకుంది. కానీ అది ఎంతో కాలం సాగలేదు. 2018 జూన్లోనే ఆ సంకీర్ణానికి తెరపడింది. అంటే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పూర్తిగా కనుమరుగు కావడానికి కూడా వేరే కారణాలు ఉన్నాయి. కొంత ఈడీ, సిబిఐ భయంతో ప్రతిపక్షాల ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేలా కూడా కొంత బీఎస్పీ అధినేతటువంటి మాయావతి అభ్యర్థులు నిలిపారు. ఫలితంగా ఒకప్పుడు యూపీఏలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఎస్పీ 2.04 ఓట్ల శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి దిగువ సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. హర్యానాలో బీజేపీకి చాలా కాలం నుండి మిత్రపక్షంగా ఉన్నటువంటి దుష్వంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలో కొంత జేజేపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం కూడా పాలైంది. ఇప్పుడు ఎన్డీఏతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 2018లో ఆ కూటమిని వదిలిపెట్టారు. మరి మిత్రపక్షాలతో సమావేశం కావడానికి కూడా మోడీకి సమయం దొరకడం లేదని కూడా అప్పట్లో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. అంతేకాదు మోడీ గర్విష్ఠని, నిరంకుశత్వం ఆయనకు ఉందని కొంత పెద్ద ఎత్తున నిందించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అయితే అప్పుడు చంద్రబాబు ఏమన్నాడంటే మోడీ ప్రతిపక్షాలకు హామీలు ఇస్తారు, ఆ తర్వాత వాటిని పై కొంత వెనకడుగు వేస్తారంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు దగ్గరకు వస్తే ఆయన కొంత చేంతాడంత డిమాండ్లు చిట్టా పట్టుకొని ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. మొన్నటిదాకా ప్రధానిని, మంత్రులను కలిసి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందించారు. ముఖ్యంగా ఆర్థికంగా దెబ్బతినటువంటి రాష్ట్రంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్లు వస్తున్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా లేదంటే కనుక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఇప్పటికే జేడీయూ తీర్మానం కూడా ఆమోదం చేసింది. ఇక జేడీయూ డిమాండ్లకు చిరాక్ కూడా కొంత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక వామపక్షాల ఏలుబడిలో ఉన్నటువంటి కేరళ కూడా ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేస్తుంది. ఇక 2020 నుంచి కూడా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక ప్యాకేజీని కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీంతో మోడీ షా ద్వయానికి ఇప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ కొంత తలనొప్పి తెచ్చిపెట్టేలాగా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోనే కొంత పొత్తులు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్డీఏతో, బీజేపీతో పెట్టుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఉనికి చాటుకున్నటువంటి పరిస్థితిలో చరిత్రలో లేదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో కొంత కత్తి మీద సాములాగే ఆ ప్రాంతీయ పార్టీలకు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్ని డిమాండ్లు మోడీ ముందు పెట్టినప్పుడు కూడా అవి నెరవేరే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉంటాయని కూడా కొంతమంది విశ్లేషకుల యొక్క భావన. మొత్తం మీద బీజేపీ మాత్రం ఒక పెద్ద ధృతరాష్ట్ర కౌగిలిలాగా ఉంది. ఏ పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా కూడా ఆ పార్టీ నాశనం అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. మీరు కూడా బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.